నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రస్తుతానికి అయితే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు టైం ఉంది. గతంలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. సో రెండు అంటే ఈ బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం అయితే చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాము. ఒక పెద్ద మనిషి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి, ఏం చేస్తారు? బురుగుల నందయ్య, వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్. అంటే మీరు మాజీ సర్పంచ్ అంటే రాజకీయాల మీద మంచి అవగాహన ఉంటుంది. సో ఎట్లా ఉంది? 2 సార్లు అవకాశం బీఆర్ఎస్ కి ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ కి ఇచ్చారు. సో 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా? ఎట్లా ఉంది? గ్రామ స్థాయిలో ప్రజలేమనుకుంటున్నారు? 6 గ్యారంటీలు అని చెప్పి పేరుకే 6 గ్యారంటీలు అని పెట్టి మా ప్రజలను మధ్య పెట్టి ఆ సీటు కూర్చుకున్నారు. నేను వ్యవస్థ తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాటలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్న ప్రతి మాట అది సోషల్ మీడియాలో కానీ ఇట్లాంటి టీవీలలో కానీ బయట పెడతా ఉన్నాం, తీస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు వచ్చి 2.5 సంవత్సరాల్లో 6 గ్యారంటీలలో ఉచిత బస్సు అన్నాడు, బస్సులు తక్కువ చేసిండు, ఎక్స్ప్రెస్లు ఎక్కువ చేసిండు. ఏమనంటే టికెట్ అంటాడు, బస్సులు దొరకాయి, జనాలు ఎక్కువ దాకా నిలబడిపోతారు. ఉచిత బస్సు అంటాడు, ఉచిత కారు అంటాడు, దానికి 300 యూనిట్లు అంటాడు, 300 యూనిట్లు దాటితే బిల్లు అంటాడు. అది అమలు లేదు. పోతే ఇందిరా మిల్లు మంచి పాలసీ ఇచ్చింది. ఇందిరా మిల్లు 5 లక్షల రూపాయలు మంచి పాలసీ ఇచ్చింది. పాలసీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇచ్చి ఊళ్ళో ఒక 40 ఇళ్ళు 20 ఇళ్ళు వచ్చినాయి అంటారు. 20 ఇళ్ళకి ఒక్కసారి 20 ఇళ్ళ మంది సలకకు సిమెంట్కు దేనికి పోతే అవి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. వాళ్ళు ఇచ్చే 5 లక్షల రూపాయలు వాళ్ళు వేసుకున్న మొరానికి ఇసుకకే అయిపోతున్నాయి తప్ప ఇందిరా మిల్లు వల్ల ఉపయోగం ఏమీ లేదు. 5 లక్షలు ఇస్తున్నామని వీళ్ళు సంతోషపడుతున్నారు, వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఇల్లు ఇసుక కావాలని అంటే మనడ రీచ్ ఇడిచిపెట్టి ఇక్కడ మనడ మల్లపురంలో రీచ్ ఇడిచిపెట్టి ఓనడ వాగులో తీసుకోవారని నా గ్రామ సభలో ఎంపీ మేడం గారు చెప్తున్నారు. ఇంకా రేట్ ఎక్కువ పడుతుంది కదా? మరి రేట్ ఎక్కువ పడితే రేట్ అవసరం ఉంటే అక్కడనే ఇచ్చినాం, అక్కడ గవర్నమెంట్ అలాట్ చేసింది, అక్కడనే తెచ్చుకోరు. అంటే మీరు ఇచ్చి ఏం లాభం, ఏం బాగా చేస్తారు? అది ఎందు లేకనే వాళ్ళు కిరాయిలకు ఉందో అక్కడెక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వాళ్ళకు మీరు ఇందిరమ్మ పేరు చెప్పి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి లబ్ధిదారులకు లబ్ధి చేయాలి. కానీ నువ్వు మొరని టైట్ చేసి ఇసుకకు టైట్ చేసి సలాక కంకర ఏది కావాలన్నా బయటకు పోవాలి, అక్కడికి పోవాలి. దాని ట్రాన్స్పోర్ట్ ఎంత, దాని ఖర్చు ఎంత, దానికి అయ్యే ఎంత, సుతారాలు ఎంత, ఈ రోజుల్లో కాలం ఎంతున్నది, ఎంత నడుస్తుంది, అది గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పుడు అంటే 5 లక్షలు సరిపోతలేదు అంటారు. మామూలుగా ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్, చిన్న పూజ గది అనుకోండి. ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుంది? అంటే ఒక పల్లెటూరులో మినిమం కట్టుకుంటే అదే స్లాబ్ ఏరియా దాన్నే కట్టుకొని చేసుకుంటే ఒక మేస్త్రి గంట గుత్తగా మాట్లాడితే 15 లక్షలు అడుగుతుంది, 12 లక్షలు అడుగుతుంది, 5 లక్షలు అడుగుతుంది. ఉన్నంత మంది స్లాబ్ వేసుకొని ఇంకా పెయింట్ పూసుకున్నామంటే ఉసుక దొరకదు. ఉసుక కాస్ట్లీ ఎక్కువ పడుతుంది. వాళ్ళకు 200 ఫ్రీ అంటారు, 200 డీడీ కట్టమంటారు, 200 అంటారు. తీసుకుంటారు డబ్బులు, ఇసుకకి డబ్బులు తీసుకుంటారు. ట్రాక్టర్ నుంచి అక్కడికి ఇక్కడికి ఫ్రీగా రాదు కదా, ట్రాక్టర్ కిరాయి అయితే కట్టాలి కదా. ట్రాక్టర్ కిరాయి ఎవరు కట్టాలి? ట్రాక్టర్ కిరాయికి వాళ్ళకి 3,000 2,000 ఇట్లా ట్రిప్ అవుతారు. ఇప్పుడు ఇల్లు కొసగా కొన్ని ఇళ్ళు అయినాయి, కొన్ని ఇళ్ళు కాలేకపోయినాయి. ఆ కాలనీలో ఇప్పుడు ఇసుక ప్రాబ్లం అంటారు. వడ్లు కొనే పరిస్థితులు లేరు. వడ్లు కొనే పరిస్థితి ఎక్కడ ఇప్పటికి పోతే వడ్ల గురించి రైతులు అరగోస పడుతున్నా అవుతుంది తెచ్చి. ఇప్పుడు మళ్ళా దున్నుడు చాలా అయింది. మృగశిర కార్తె వచ్చింది, నిన్నటి నుంచి దున్నుడు చాలు చేసిర్రు. అంటే ఇప్పుడు దాదాపుగా 15 రోజులు 2 నెలలు అవుతుంది. కళ్ళాల్లో రైతుల పరిస్థితి ఏంది? రైతులలో ఇటు కళ్ళ చూసుకోవాలా, ఇటు పంట మళ్ళీ పంటకు పొలం పనులు చేసుకోవాలా, అర్థంగానే దీన స్థితిలో రైతు బాధతో కుమిలిపోతున్నాడు. ఇటు అయితే వడ్లు నానిపోతాయని అదొక టెన్షన్ ఉన్నది. ఇటు ఏదంటే వ్యవసాయం ఆయుధమైంది కదా, ఇప్పుడు నెత్తి మీద కాలం వచ్చింది కదా, ఇటు దున్నుకోవాలన్నా అటుకోవాలన్నా, ఇటు 7 బస్తాలకు ఇంకోవాలన్నా అటు మంది బస్తాలకు కదా. పెట్టుబడి సాయం చేస్తానంటే ఇంతవరకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, ఏ బీమా రాలేదు. అన్ని బోగస్ హామీలు, బోగస్ రుణమాఫీ కొందరు కైలు కొందరు కాలేదు. కామెల్లేమో ఏడుస్తారు, వచ్చిన వాళ్ళు ఏమో నవ్వుతారు. ఏ బ్యాంకులకు ఎన్ని బ్యాంకులకు అయితే లిస్టు రానున్న లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది, అధికారులు అడుగుతారు. రానున్న చూపెట్టుకోండి, మా దగ్గర కూడా మీకు వచ్చినవి రాని లిస్టు మీరు మీ బ్యాంకులో మన బోయినపల్లి మండలంలో ఎన్ని బ్యాంకులు ఎంత రైతులు తీసుకున్నారు, వచ్చిన మాఫీ అని మీ దగ్గరనే లిస్ట్ ఉంటుంది కదా. మమ్మల్ని కూడా ఎందుకు మీ దగ్గర వాళ్ళ రాళ్ళ పరిస్థితి ఏంది? ఇక మళ్ళీ మన వ్యవసాయ పంట వానకాలం పంట చాలా ఉంది. మళ్ళీ ఇప్పుడు రైతు పెట్టుకుని అవ్వట్లేదు. ఖరీఫ్ సీజన్లో పెట్టుకున్నామంటే విత్తనాలు తెచ్చుకున్నామంటే పైసలు లేవు. ఇప్పుడు వడ్లు వేయలేవు, వడ్ల కాడికి పోతే పైసలు కడతలేవు. పైసలు పడ్డా రైతు కొనటం లేదు. అడిగితే పోలీసులతో పెట్టుడు వాడు బాగా మాట్లాడుతున్నాడు, వీడు బాగా మాట్లాడుతున్నాడు. పార్టీలకు అతీతంగా రైతులను సేవ చేయాలని అంటున్నాం.
అది పట్టించుకోకుండా పోలీసులకు పని చేసారు, వీళ్ళకి పని చేశారు. కొబ్బరికాయలు కొట్టిరు, మా ఎమ్మెల్యే గారు బెంపల్లి మండలంలో కొబ్బరికాయలు కొట్టిరు, పోయి మర్చిపోయారు. ఎవరు మెడిపల్లి సత్యం గారు కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్ చేసి మా బెంపల్లి మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కొబ్బరికాయ ఇనాగ్రేషన్ చేసి కొబ్బరికాయలు కొట్టి పోయినట్టే మళ్ళీ కళ్ళ పంట తిరిగి చూడలే, వడ్లు ఎక్కడ పోతున్నాయి. అది ఊక వరదల్లోకి వచ్చిపోతే ఇళ్ళసారేమో తడగండలు ఎక్కడ మెడిపల్లి సత్యం గారు వచ్చి చూసి పోతే అమ్మ అని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళు చిన్న కింద ఉద్యోగస్తులు వాళ్ళు పెట్టి లాస్ట్కి నిన్న లాస్ట్ రోజు మా బడిపై 10 రూపాయల సెంటర్ ఒకటి ఖాళీ అయినట్టు వినబడ్డది. ఒక సెంటర్ అది ఎట్లా అయింది ఏంది, నా వడ్లు నేను వేసుకున్న వడ్లు మా ఐకేపీ సెంటర్ వెంకటపల్లి గ్రామంలో గత 10 ఏళ్ల నుంచి ఐకేపీ సెంటర్ తీసేసి కొత్తగా పెట్టుకుంటే 10 రూపాయలు అయితే మా ఊరి వడ్లు అంటారు, నరసింహపురం పోతే మా ఊరి వడ్లు అంటారు, ఎక్కడ పోతా అంటే వడ్లు అంటారు. నేను కర్ణాటక నుంచో ఆంధ్ర నుంచో ఎక్కడి నుంచో వడ్లు తీసుకురాలి, నేను ఇక్కడనే వడ్లు పండించి నా వడ్లు వేయడానికి కరెక్ట్ 35 రోజులు వడ్లు పట్టి ఉన్నాను. నా వడ్లు వేయడానికి 35 రోజులు. ఇప్పుడు ఎక్కువ వర్షం పడుతుంది, మరి ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోలేరా? ఎమ్మెల్యే గారి దృష్టికి రోజు పేపర్లు అవుతారు, ఎమ్మెల్యే గారు రోజు మండల నాయకులు అవుతారు, పేపరు న్యూస్ ఛానళ్ళు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి, రైతులు మరమ్మతుకుంటారు. ఒక్క మండలాన్ని కాదు కదా, అన్ని మండలాలు అంతే ఉన్నాయి. రాయన్న సిరిసిల్ల జిల్లా అంతే ఉన్నాయి, చెప్పదని నియోజకవర్గం మొత్తం అంతే ఉన్నది. ఒక్క జిల్లా ఆ జిల్లా ఈ జిల్లా అంటలేను. వచ్చి సానుభూతి వ్యక్తం చేసుకుంటూ రైతుల దగ్గరికి వచ్చి ఏమైంది పోతే అది దీని ధైర్యం చెప్పినా అని ఇవాళ కాకపోతే రేపు కాకపోతే వెళ్ళి ధైర్యం చెప్పే అంటే ధైర్యం చెప్పుకుంటూ పోతామో కొంచెం వీళ్ళైతే ఎమ్మెల్యే వచ్చిండు, లేకపోతే మా మండలం వచ్చిండు, మా లీడర్ వచ్చిండు, అది వచ్చి ఇప్పుడు మా నిన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం బీపచ్చమైన మీ చూడాలి నాకు 53 ఏళ్ళు ఉంటే 50 ఏళ్ళలో అసెంబ్లీ గాలి ఎన్నడూ వీలేదు. 3 రోజుల క్రితం వచ్చిన గాలి అనకు ఒక ఆయన చనిపోయింది, టైర్ పంచర్ షాప్ అని ఆయన చనిపోయింది. ఊళ్ళో రేట్లన్నీ లేచిపోయినాయి, అవన్నీ లేచిపోయినా ఎమ్మెల్యే పర్యటన చేసిండా? ఇప్పుడు మీ గ్రామంలో ఇంత గాలివాన రాలేదు. లోకల్లో కాంగ్రెస్ నాయకులు తిరుగుతారు, కాంగ్రెస్ నాయకులు లోకల్ తిరుగుతారు. ఎంఆర్ఐ మన ఎంఆర్ఐ ఆర్ఐని వాళ్ళని తీసుకొచ్చారు, తిరుగుతారు, ఎవరైనా నష్టపోయినాయి అవన్నీ తీసుకుంటారు, పోతారు. కరెంటు పోయింది, పోల్లు ఇరిగినాయి, రావు. ప్రత్యామ్నాయం ట్రాక్టర్లు ట్యాంకర్లు పెట్టి ముఖం కడుక్కున్నామంటే బాత్రూమ్ పోయాలంటే నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాం. నీళ్ళు లేని పరిస్థితులు ఉండి బయట పెడితే 3 రోజుల నుంచి నీళ్ళలో ఇళ్ళలో గృహాలలో నీళ్ళు లేవు, నిత్యావసరం వాడుకున్నామంటే నీళ్ళు లేవు. ఆ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం చూపించే మార్గం మానవులు లేరు. అడుగుదామంటే ఏం లేదు, ఇల్లు వెళ్ళిపోయినాయి అవి వెళ్ళిపోయినాయి అని చెప్తారు తప్ప ఇల్లు వెళ్ళిపోయినా కూలిపోయినా సంతోషపడుతున్నాం, బాధపడుతున్నాం. వాళ్ళని చూసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ ఇల్లు వెళ్ళిపోయి వాళ్ళు రేపు కొట్టుకుపోయినాయో ఏమైనా వాళ్ళని చూసుకొని మిగతా వాళ్ళని ఏం చేస్తాము, నీళ్ళు లేక మండుకున్నా అంటే నీళ్ళు కావాలి, బాత్రూమ్ పోవాలంటే పోవాలన్నా, బయటకు అయితే ఫైన్ ఎత్తారే, లోపల అంటే నీళ్ళు కావాలన్నా, ఎక్కడికి వెళ్ళి ఎట్లా వేసుకున్నాం. దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. చాలా మంచి చక్కగా వివరించారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ కి అయితే 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఆ బీఆర్ఎస్ ఆ 2 టర్ములో ఎలా ఉంది? సో వీళ్ళ పరిపాలన ఎట్లుంది? 2 కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము చెప్పుకుంటే మేము చెప్పుకుంటే గొప్పలు డబ్బాలు పెట్టుకునేంత స్థితిలో లేము. మళ్ళీ వచ్చే మా గవర్నమెంటే మేమే పరిపాలిస్తాం. ఏ ఊరికైనా, ఏ పల్లెకైనా, ఏ వాడకైనా, ఏ సిటీకైనా ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చూడాలనుకున్నారో కేసీఆర్ మార్పు తెచ్చారు, మార్పు చూద్దామని చూసారు. రేవంత్ రెడ్డి గారు తెచ్చారు. రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందన్నా ప్రతి పల్లెటూరికైనా ప్రతి వాడకైనా చెప్తారు. ఏమి అని వీళ్ళ ప్రభుత్వం ఏంది వచ్చి మేము అనవసరంగా కేసీఆర్ ఓడగొట్టుకున్నాం, మా భాగంలో మేము పడుతున్నాం, నెక్స్ట్ టైం అనేది చూపిస్తామని చెప్పి వాళ్ళ మనసులో మేము చెప్పుకుంటే మాకు మేము గొప్పలు చెప్పుకుంటే అది డబ్బా కొట్టుకున్నాం అనుకుంటారు. అది కాంగ్రెస్ వాళ్ళకే అర్థమైంది, ఇప్పటికే ఇంకా ముందు ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు రైతుకు అంటే దున్నేటప్పుడు, విత్తనాలు కొనుక్కునేటప్పుడు, యూరియా కొనుక్కునేటప్పుడు రైతు అవసరాల దృష్ట్యా రైతు బంధు పథకం తీసుకొచ్చారు. సో రైతు బంధు సకాలంలో వస్తలేదని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. అది మా మీటికి 100% నిజం, అది 100% నిజం. ఇప్పుడు రైతులు ఈ కాలంలో వరకు 2 కంటే ముందే కేసీఆర్ పైసలు వేసింది బ్యాంకులలో, ఎవరి ఖాతాలో వాళ్ళ ఖాతాలు కేసీఆర్ గారు మంత్రి గారు మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ పాలన పైసలు వేసిండు. అట్లాంటిది ఏది లేదు. యూరియా ఎప్పుడు అవసరం పడితే రైతు కానీ చెప్పి మొదల్లో 2 టన్నులు 3 టన్నులు తెచ్చి స్టోర్ చేసి పెట్టుకున్నాడు. రైతులు అడ్వాన్స్ గా తెచ్చి పెట్టుకున్నాడు, ముందు చూపు జాగ్రత్తగా. రైతులు ఇబ్బంది పడద్దు, చెప్పులు లైన్లు పెట్టద్దు, రైతులు రోడ్ ఎక్కద్దు అని చెప్పి ఇలాంటి కష్టకాలంలో ముందు చూపుగా స్టోర్ చేసి నిల్వలు పెట్టి రైతులు పేద పరిస్థితుల్లో ఫోన్ చేస్తే యూరియా బస్తా ఇంటికి వచ్చింది. ఇప్పుడు కాదు అక్కడ చెప్పులు పెట్టాలా, భార్య విసిరెట్టాలా, పిల్లాన్ని విసిరెట్టాలా, ఎవరు విసిరెట్టాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు యూరియా యాప్ అని తెచ్చిండు. యాప్ ఎవరు పెడతాయి, ఎవరు వాడుకోవాలి? ఆన్లైన్ అని యాప్ అని పెట్టి ఆన్లైన్ పెడుతున్నారు. ఆన్లైన్ ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి యాప్ అవుతుంది?
ఎంతమంది అందరూ డిగ్రీ చదవాలని, డిగ్రీ చదివితే ఉద్యోగం లేదు. నువ్వు యాప్లు పెట్టి అవి ఇంకెవరు చదువుకోవాలి, ముందుకు ఎక్కడికి పోవాలి? స్మార్ట్ ఫోన్లు కూడా అందరికి ఉన్నాయి కదా. ఇది స్మార్ట్ ఫోన్లకు కూడా అదే చెప్తున్నాను. స్మార్ట్ ఫోన్లు అందరికి ఉన్న ఒకవేళ ఎడ్డో గుడ్డిగా దుబాయ్లో ఉన్నాడో, కొడుకు హైదరాబాద్ ఉన్నాడో, ప్రైవేట్ జాబ్లో ఎక్కడో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని ఉద్యోగాలు ఇస్తామని యువతను రెచ్చగొట్టిన ఈ రేవంత్ రెడ్డి గారు ఒక ఉద్యోగం అయితే ఇవ్వలేదు. ఇయ్యక ఆ పిల్లలు ఇప్పుడు హైదరాబాద్ ప్రైవేట్లు ఎక్కడ వేసారు. అమ్మ బాబు మా అమ్మని చూసుకోవాలి, బాబుని చూసుకోవాలని స్మార్ట్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్లో యూరియా ఆపు చేయాలంటే ఆయన ఎప్పుడు వచ్చుకోవాలి, నాకు రైతు ఎప్పుడు యూరియా కావాలని అడగలేని పరిస్థితులు, ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాడు. అట్లాంటి యాప్లు తెచ్చి ఇవన్నీ ఇక రైతుకు ఏం కావాలో ముందు చూపు తెచ్చి అడగారు వాడితే రైతు వేదికలు ఉన్నాయి, రైతులు ఉన్నాయి. మీకు ఏ కష్టం లేకుండా వేసి పెట్టింది, నీళ్లు వచ్చి పెట్టింది కేసీఆర్, రైతు వేదికలు కట్టింది కేసీఆర్, మీకు ట్రాక్టర్లు ఇచ్చింది కేసీఆర్, వీళ్ళు చెత్త విషయానికి పల్లె ప్రగతి పెట్టిండు, పల్లె ప్రగతి ప్రణాళాలు పెట్టిండు, జాతీయ రత్నాలు ఏది క్రీడా ప్రాంగణాలు పెట్టిండు. ఇది లేదు అని లేకుండా నీకు అన్ని వచ్చి కూర్చుంది. నీకు పాయిపాయాలు ఏదంటే ఆడ గడ్డ కొట్టుకుంటా, హైదరాబాద్ ఇండు కూడా పెట్టుకుంటా, ఈడ కొట్టుకుంటా, ఢిల్లీకి నడుచుకుంటా, ఇలాంటివి ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అనే పరిస్థితులు ఉంటుంది. ఓకే, ఒక్కటి చెప్పండి. నేను ఒక హిట్లర్ లాగా ప్రవర్తిస్తా, నేను ఎవరి మాట అయినా నేను ఇక్కడికి తొక్కుకుంటా వచ్చినాను అంటాడు. అసలు ఎవరిని తొక్కుకుంటా వచ్చిండు? తెలంగాణ ప్రజల్ని తొక్కకుండా సీట్ ఎక్కిండు, ఎవరిని తొక్కలే. మన తెలంగాణ బిడ్డనే, మన తెలంగాణ రేవంత్ రెడ్డి మన తెలంగాణ బిడ్డనే, మన తెలంగాణ ప్రజలు తొక్కుకుంటూ ఆంధ్రకు మెట్లు ఎత్తుండు. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మెట్లు ఎత్తుండు. ఆయన తోడు నది ఇక్కడ గంపాలే, ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవాలి. చంద్రబాబు గురుదక్షిణగా తెలంగాణ ఇవ్వాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్నాడు. మా మిడ్ మానలకు ఎంఎంఎం డ్యామ్ ఇక్కడ సదాశివల బ్రిడ్జ్ మీద డ్యామ్లకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, అందుకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కూలిపోయిన డ్యామ్లకు వెళ్ళి నీళ్ళు ఎట్లా స్టోర్ చేసినావు ఇన్ని రోజుల నుంచి. ఇవి మళ్ళీ స్టోర్ ఎందుకు వేయలేకపోతున్నావు, నీళ్ళు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు, దాన్ని ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నావు, కమిటీలు వేసినావు, ఏమైంది నీ కమిటీలు ఎందుకు పెట్టలేదు, కేసీఆర్ జైలు ఎందుకు పెట్టలేకపోతావు, కేసీఆర్ చేసిన పనులకు ఎందుకు చేయలేకపోతున్నావు, ఏమైంది నీకు? అది మా ప్రశ్న. అది అంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒక్క హైదరాబాద్ చుట్టే తిరుగుతుండ ఈ పల్లెటూర్లు ఈ ప్రాజెక్టు విడిచిపెట్టిండు, ఈ రైతులను కూడా విడిచిపెట్టిండు అంటారా? మహిళా సంఘాలకైతే విపరీతంగా లోన్లు ఇస్తారు. ఇవాళ 550 బస్సులు ఇస్తారు, వాళ్ళకు పెట్రోల్ బంకులు ఇస్తారు, క్యాంటీన్లు పెట్టిస్తారు, పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టిస్తారు. ఎన్ని చేసినా కేసీఆర్ గారు చూద్దా ఎన్ని రకాలు చేసినా ఒకసారి చూద్దాం, మార్పు చేద్దాం ఎలా అనుకుని ఆయన 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు చూతా ఈయన ఏం చేసినా మెరుగే. అది కాదు, లోపల ఉన్నది రైతులకు ఉన్నది, బాయిలకు ఉన్నది, మహిళలకు ఉన్నది, ప్రతి వాళ్ళకు ఉన్నది లోపల ఆలోచన. రేవంత్ రెడ్డి నేను ఒక రైతు బిడ్డని అంటాడు. అదే రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి ఆయనకే ఉండాలి, ఆయన మనసుకు ఆయనకే వదిలేస్తున్నాయి. ఈ రైతు బిడ్డ అంటే రైతుల దగ్గరికి వస్తాడు. కేసీఆర్ గారు ఎల్లెత్తలేడు, వస్తలేడు, పామాగ్రహాలు పంచాన్ని అన్న రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి జగిత్యాల మీటింగ్ పెడితే 4 సభలు పెట్టినాను. దేని కొరకు పెట్టినావు? నీకు అంత ఒలికి ఎందుకు పడుతున్నావు? దేని కొరకు? నీ సీటు కాపాడుకోవడానికి, నువ్వు పాత కాంగ్రెస్ నాయకులను తొక్కడానికి తప్ప వేరే ఉద్దేశం లేదు. నువ్వు ఎవరైతే వచ్చినావో కొత్తలను తీసుకోవడానికి నువ్వు కేసీఆర్ని తిట్టుకుంటూ పోతున్నావు అంతే తప్ప నీకు రాజకీయం మీద అవగాహన లేదు. రైతుల గురించి మాట్లాడే ఆర్థిక నైతిక లేదు. ఒకటి చెప్పండి, ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఏంది? ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పరిస్థితి ఎట్లుంది? అంటే సీనియర్లకు సరైన గౌరవం లభిస్తుంది అంటారా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో? అది వాళ్ళే చెప్పుకుంటారు. మన నల్గొండ బ్రదర్స్ ఉన్నారుగా, కొమ్మరెడ్డి బ్రదర్స్ ఉన్నారుగా, వాళ్ళే చెప్తారు. జగ్గారెడ్డి గారు వాళ్ళ అంటే వాళ్ళే సీనియర్ నాయకులు. మన పొన్నం ప్రభాకర్ గారు ఏదో మాట ఇవ్వలేదు అన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చేదో మాట అంటే పొన్నం ప్రభాకర్ జాగ్రత్త అంటే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళని చూద్దా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ పుట్టినప్పటి నుండి ఉన్న వాళ్ళని కూడా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అది వాళ్ళు చూద్దా పేపర్లలో లేదు, ఎక్కడ వేయాలనుకున్నా అక్కడ వేస్తారు. వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకే వెళ్తలేదు. కాకపోతే మీకు గంభీరంగా మాది కాంగ్రెస్, మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, మేము బస్సులు ఇస్తున్నాం, లారీలు ఇస్తున్నాం, మేము అన్ని ఇస్తున్నాం, మహిళలకు లక్షల కోట్లు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం, 5 ఎకరాలు అమ్ముతున్నాం చెప్తున్నాం. మేము ఇవైతే ఇస్తున్నాం, ఈ రేతుని అన్ని చెప్తున్నారు, అప్పు తెచ్చింది చెప్తున్నారు. మేమైతే ఇక్కడ ఇస్తున్నాం. ఏం కట్టినాం? మరి ఒక ప్రాజెక్ట్ కట్టినా అంటే లేదు. కొత్త ప్రాజెక్ట్ ఏది లేదు, కొత్త ప్రాజెక్ట్ అనేది ఏం లేదు. కర్నూలు వచ్చి ఒక పెద్ద హాస్పిటల్ కట్టినా లేదు. లేదా సిరిసిల్ల రాయల సిరిసిల్ల దాన్ని డెవలప్ చేసినావా, ఒక హాస్పిటల్ కట్టినావా, లేకపోతే ఒక పశువుల దాఖలు ఇచ్చినా, ఒక రైతుకు ఏం చేసినా ఒకటి అది అనేది లేదు. ఈ 33 జిల్లాలు అనేది కేసీఆర్ టైంలోనే అయినాయి. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక ఎస్పీ కార్యాలయం అయింది, ఒక కలెక్టరేట్ బిల్డింగ్ అయింది, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అయింది. ఆ టైంలోనే కదా అయింది. అది అన్ని ప్రతిదీ అన్ని కేసీఆర్ గారు చేసి పెట్టి వచ్చి కూర్చొని పరిపాలించమనంటే నీ పర్వేని హైదరాబాద్లో హెడ్రా తీసుకొచ్చి కూలగొట్టుడు, తమ్ముళ్ళకు రాజకీయ ఇచ్చుడు, నువ్వు కూలగొట్టుడు, తమ్ముళ్ళు చూసుకున్నాడు. ఆయన పర్యటన ఢిల్లీ పర్యటన, లేదంటే ఎలక్షన్ పర్యటన, ఇట్లాంటి పనులు లేకపోతే చంద్రబాబు పర్యటన, ఇట్లాంటి పనులు తప్ప ఆయనకు అవగాహన అనేది తెలంగాణ మీద ఎలా ఉంటుంది లేదు.
ఉన్న వాళ్ళు అయితే తెలంగాణ మీద మీ మీటింగ్లు ఎందుకు, బహిరంగ సభలు ఎందుకు? రా, ఓ బస్సు పట్టుకొని రా, నువ్వు తెలంగాణ బిడ్డ, నీకు ఇప్పుడు నక్సలైట్స్ లేరు, తీవ్రవాదులు లేరు, నువ్వు రా బస్సు పట్టుకొని రా, నీ మాట నీకు సెక్యూరిటీ ఉంటుంది, నీకు అన్ని ఉంటుంది, సెక్యూరిటీ పెట్టుకొని రా, బస్సు పట్టుకొని ఒక రోడ్డు పట్టుకొని పో. అమ్మ మీ ఊళ్ళో బాగుంది, నీ ఎంఆర్ ఏం చేస్తుంది, నీ ఎస్పీ ఏం చేస్తుంది, నీ కలెక్టర్ ఏం చేస్తుంది, మరి పనులు చేస్తున్నావా, నీ ఊళ్ళో పనులు అవుతున్నావా, అవుతున్నావా అని అడుగు. నువ్వు ఎవరంటే నువ్వు కాదంటారా, నేను వాళ్ళని పెడుతుందా, నువ్వు అంటలేరు కదా, నువ్వు చేసిన నువ్వైతే నువ్వు రా, ప్రజలకు రా. నువ్వు అక్కడ కోసం మీటింగ్ పెట్టి, పెద్దగా మీటింగ్ పెట్టి, ఏమైనా కేసులు తొక్కుతా, పండ పెడతా, మేగులు తీసుకుంటా, పేగులు చింపుతా, మెడలు వేసుకుంటా, గుడ్లు తీసుకుంటా, గోట్లు ఆడుకుంటా, ఏం ఆడుకుంటావు, ఎక్కడ ఆడుకుంటావు? 2.5 సంవత్సరాలు ఇంకెప్పుడు ఆడతావు? అది కన్నా 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇంకా నువ్వు ఎప్పుడు ఆడుకుంటావు, ఎప్పుడు అది అవుతావు, నువ్వు ఎప్పుడు నీకు రాజకీయ పట్టేస్తుంది. అది మా ఆలోచన. అది ఓకే. ఇప్పుడు చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, మాజీ ప్రజాప్రతినిధిగా ఒక్కసారి చెప్పండి, ఈ 2.5 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పరిపాలిస్తుంది. సో మరి 2029లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. ఫైనల్ గా చెప్పండి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు? మేము 100కు 100% 70 నుంచి 90 సీట్లు మేము గెలవబోతున్నాం బీఆర్ఎస్. ఇది నేను ఒక మాజీ సర్పంచ్, గ్రామం దాటి పోతున్నా నాకు తెలుసు. నేను చెప్తున్నా, ఒక 70 నుంచి 90 సీట్ల మధ్యలో మేము ఉన్నాం. మేము మళ్ళీ సీటు వెళ్తాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. ఆ తర్వాత ఎట్లా నడవాలో, మళ్ళీ ఏం చేయాలి, ఎక్కడెక్కడ తప్పిపోయినాయి అవన్నీ మళ్ళీ లాభమెత్తి, మళ్ళీ ప్రజలకు రైతు బీమాలు, రైతు బంధులు ఇవన్నీ మళ్ళీ యథావిధిగా ఉంటాయి. 6,000 పింఛన్ వేయలేవు. ఇంతకుముందు మేము గ్రామంలో గ్రామ పంచాయతీ కట్టినాము. మా కేసీఆర్ గారేమో కడతారు, ఎందుకు ప్రగతి భవనం కడతారు. మీరు అలా పరిపాలిస్తారు, మీరు అలా బిల్లులు చెల్లిస్తారు. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ కలెక్టర్కైనా ఆ కలెక్టర్లు పరిపాలిస్తారు, సేవలు చేస్తారు ప్రజలకు. గ్రామానికి వచ్చారు సర్పంచులు, మాజీ సర్పంచులు బిల్లులు అడిగితే నువ్వేం చేసినావు, ఆ గవర్నమెంట్లో ఏం చేసినావు, ఈ గవర్నమెంట్లో ఏం చేసినావు అని ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడతారు. మంచి టాపిక్ తీసుకొచ్చిర్రు. ఇప్పుడు గత సర్పంచ్ పరిస్థితి, ఆ టైంలో కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయని అంటారు. బిల్లులు ఇప్పటి వరకు చెల్లించిర్రా లేదా ఏంది? ఇప్పుడు సర్పంచ్లే ఒక కాంట్రాక్టర్ గా వ్యవహరించారు బీఆర్ఎస్ టైంలో. సో ఏంది పరిస్థితి, బిల్లులు వీళ్ళు చెల్లించిర్రా లేదా, గతంలో ఎలా చెల్లించిర్రు, వీళ్ళు ఎట్లా చెల్లించారు? గతంలో చేసిన పనులు చేసుకుంటే శ్మశాన వాటికలన్నీ కట్టినాము. ఒక 6 నెలలు, సంవత్సరం లోపల, 15 నెలలు, 2 సంవత్సరాల లోపల క్లియర్ అవుతుంది. ఎట్లా పనులు అయిపోతే అట్లా 80 రూపాయల ప్రకారం పైసలు ఇచ్చుకుంటా వేయండి. లాస్ట్ ఫైనల్కి వచ్చే వరకు, ఎలక్షన్ సీజన్ వరకు నా ఉదాహరణ చెప్తున్నా, కొందరు ఎంపీలు అయినాయి, కొందరు ఎంపీలు రాలేకపోయినాయి. పైసలు కొన్ని దొరకకుండా, కొన్ని దొరికే పుస్తకాలు అమ్మో, అదేమో పని చేయాలి, గవర్నమెంట్ మారితే ఎట్లుంటుంది. కలెక్టర్లు మాకు సఫాయి కంటే ఎక్కువ మాకు పని చెప్పారు. సఫాయి కంటే ఎక్కువ మాకు కలెక్టర్లు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ ఒత్తిడి, లేదంటే ఎస్ఐ గారు, పోలీసులు ఎవరిని మట్టే వాళ్ళని మీరు చేస్తారా సత్తారా, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి మెడగా కత్తి పెట్టి మేము పని చేయకపోతే ఇలా మీరు అనుభవిస్తుంది. మాకు బిల్లులు అడిగితే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్, బిల్లులు వచ్చేదాన్ని రేవంత్ రెడ్డి గారి ఇంటికి అసెంబ్లీకి అంటే పోయిన పరిస్థితుల్లో మేము ఫోన్లు చేస్తే మా ఫోన్లు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పోతాయి. ఇవాళ రిపేర్ అవుతున్నా అంటే తెల్లారన్న వరకు మాకు మమ్మల్ని తీసుకుపోతారు, మా స్టేషన్లో విసులు పెడతారు. ఎక్కడ సర్పంచులు అక్కడ అడగబెట్టుతారు. మీరు ఏం చేసారు, నాకొక నీకు 10 లక్షలు, 9 లక్షలు, 10 లక్షల దాకా రావాలి. అట్లాంటి సర్పంచులు 20 లక్షలు, 30 లక్షలు వచ్చే సర్పంచులు మీరు పెద్ద సర్పంచులు. ఆ చిన్న విలేజ్ కనుక నేను చెప్తున్నా, ఈ బిల్లులు ఇవ్వలేక, నువ్వు ఇవ్వలేక నువ్వు ఏం చెప్తున్నావు, అప్పులు తీసుకొస్తున్నావు, పెడుతున్నావు, ఏం చెప్తున్నావు? ఒక పాత బిల్డింగ్ అదే కలెక్టర్ బిల్డింగ్ అందుకు వెళ్ళగొడుతున్నావు, వాళ్ళు నిలబెట్టు, వాళ్ళకి ఆ బిల్లు ఇవ్వకు. లేకపోతే నువ్వు ప్రగతి భవన్లో చేసి నువ్వు పరిపాలన చేస్తున్నావు, ప్రజాపాలన చేస్తున్నావా, నీ మంత్రులు నువ్వు అత్తనే అని దేనికరుగా నీ మంత్రులు అయితే కూర్చొని పరిపాలన చేస్తారు కదా, మంత్రులు నిలబెట్టు, ఆడ బిల్లులు ఇవ్వకు. అది కేసీఆర్ కట్టింది కదా, కేసీఆర్ ఇస్తారు అని చెప్పి మాకు చెప్పిన బాగా చెప్పారు. మీరు అన్ని వాడుకుంటారు, కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటారు, అన్ని వాడుకుంటారు. సర్పంచ్ బిల్లుకి వచ్చే వరకు లేదు. ఇప్పుడు అప్పటికి ఇయ్యా ఏది అన్నాడు ఇంతవరకు మండి రేవంత్ రెడ్డి గారు మా బాగా పిల్లలు చెప్పిస్తే వెళ్తారని మేము పెట్టిన పనులు పోసి ఇది అవసరం రోడ్ ఎక్కలేని పరిస్థితులు ఉన్నది వల్ల ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఓకే, ఫైనల్ గా మొత్తానికి అయితే మరో 2.5 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ రాబోతుంది అంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా పక్కా. ఇదే మళ్ళీ లైవ్ మీకు ఇక్కడనే పెట్టి మిమ్మల్ని వినిపిస్తా, మిమ్మల్ని వినిపించి నేను చెప్పిన అనేది మీ ద్వారా మళ్ళీ ఇక్కడనే పబ్లిసిటీ తీసుకొస్తారు. ఇలాంటి సింగిల్ గా అప్పుడు పబ్లిసిటీ తీసుకొని వచ్చి మీకు లైవ్ ప్రోగ్రామ్ పెట్టిస్తా. ఓకే.